విడు విడు నా మీద చేయేశాడు. ആരാ മോളെ നീ എങ്ങനെയാ ഇവിടെ വന്നത്? നിന്നെ കാണുമ്പോ നല്ല കുടുംബത്തിലെ കൊച്ചിനെ പോലാ തോന്നുന്നേ. ഈ ഭാഷ അറിയാത്ത രാജ്യത്ത് വന്നിട്ട് നീ എന്തിനാ ഇങ്ങനെ കഷ്ടപ്പെടുന്നത്? കരയാതെ മോളെ. എന്താ മോളെ പ്രശ്നം? എന്താ? നീ വളരെ പേടിച്ചു പോയി. ധൈര്യമായിട്ടിരിക്കേ, ഞാനുണ്ട്. നീ വിഷമിക്കണ്ട മോളെ. എന്നെ കൊണ്ട് സാധിക്കുന്ന സഹായം ഞാൻ ചെയ്തു തരാം. നീ പേടിക്കല്ലേ. മോൾ ഉറങ്ങിക്കോ, നാളെ നമുക്ക് നോക്കാം. മോള് വിഷമിക്കാതെ കിടക്ക. കിടക്കും മോളെ. ఈ బంగ్లాలో ఉన్న కాలచక్రాన్ని పొందడానికి నా మీద ఉన్న గురుశాపమే అడ్డుగా ఉంటోంది. ఈరోజు ఎవ్వరికీ తెలియకుండా దేవసేనని ఎత్తుకెళ్ళి గుహదేవతకి బలిస్తే నాకున్న శాపం తొలగిపోతుంది. ఈరోజు ఎలాగైనా తనని తీసుకువెళ్ళాలి. ఎవరు నాకే అడ్డుగా ఉన్నది? ఎవరు నన్ను అడ్డుకుంటోంది? నేను వేసిన పథకానికి అడ్డుగా ఉన్నది నువ్వేనా? నేను ఈ ఇంట్లో ఆ పని ఈ పని చేయడం వలన నన్ను పని మనిషి అని అనుకోవద్దు. నేను సాధారణ వ్యక్తి కాదు. నీకు ఎన్ని విద్యలు తెలిసినా కూడా అవి నీలోనే ఉంచుకో. నా దగ్గర ప్రదర్శించావో నేను ప్రదర్శిస్తాను. నా గురించి నీకు సరిగ్గా తెలియదు. ఎందుకు తెలియదు? నువ్వు వాయిశాచార్య కుటుంబానికి ద్రోహం చేసిన దానివి కదా. అడిగిన వారి కోరికల్ని కాదనకుండా తీర్చే పెద్దింటి అమ్మవారి పేరుని నీ దగ్గరున్న ఓసరవెల్లికి పెట్టుకుని నీ నిజరూపం ఎవరికీ తెలియకూడదని మంత్రపు ఉంగరం తయారు చేసి పెట్టుకుని ఏం తెలియని అమాయకురాల్లా నటిస్తూ అందర్నీ నువ్వు మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు. వాయిశాచార్యులు వంశస్థురాలు అయితే ధ్యానం చేసుకుంటూ అడవిలో ఉండాలి.
దుష్ట బుద్ధితో ఊళ్ళోకి రాకూడదు, జాగ్రత్త. నన్ను హెచ్చరించడానికి నువ్వెవరు? పోతురాజు ఉపాసకురాలిని, ఆపద నుంచి కాపాడే ఆది శక్తిని, చీకటిని పారద్రోలే దివ్య జ్యోతిని, ఇలాంటి వాళ్ళ అంతు చూసే అపర కాళిని. ఏయ్, నీలో కూడా ఏదో శక్తి ఉందని నాకు బాగా తెలుసు. అందుకని నాతో పెట్టుకోవాలని అనుకోకు, అది నీకు మంచిది కాదు. నువ్వు పాపను చంపాలనుకున్న నిర్ణయం మార్చుకో, లేదంటే నీకు మంచి జరగదు. నన్ను అడ్డుకునే అర్హత నీకు లేదు. నాకు అడ్డుగా వచ్చావంటే నిన్ను కలిపి అంతం చేస్తాను. ఏయ్, నా రూపాన్ని చూసి నవ్వుకుంటున్నావా? నేను ఏం చెయ్యలేననుకుంటున్నావా? ఇప్పుడు నేను నిన్ను ఏం చేస్తానో చూడు. మా గుహదేవత వీర ఖడ్గం. ఈ ఖడ్గంతోనే నిన్ను అంతం చేస్తాను. ఈ ఖడ్గమే నీ తలని మొండాన్ని వేరు చేయబోతోంది. వాయిశాచార్యుని మాత్రమే కాదు, ఎవరిని మనసులో తలుచుకొని ఖడ్గం విసిరినా అది పూలదండగా నా మెడలో గౌరవంగా పడుతుంది. ఎందుకంటే నీ ఎదురుగా నిలబడింది పోతురాజు. వీరత్వంతో ఎవరు ఖడ్గం పట్టుకున్నా సరే వాళ్ళ పట్టు పోతురాజు పట్టై ఉంటుంది. నువ్వు ఆ పోతురాజుని ఎదిరిస్తే ఆయన నిన్ను వదిలిపెడతాడా? ఈ ఇంట్లో భోంచేసి వెళ్లాల్సిన నన్ను నువ్వు పన్నిన కుట్రను నాశనం చేయడానికి ఆ అమ్మవారు నన్ను ఇక్కడ ఉండేలా చేశారు. ఎప్పుడైతే ఆ పాప గౌను గుడ్డముక్క నా చేతికొచ్చిందో అప్పటినుంచి ఆ పాప పోతురాజు సంరక్షణలోనే ఉంది. పోతురాజు నిర్ణయాన్ని మీరి నువ్వు ఆ పాపను ఏం చెయ్యలేవు. వాయిశాచారి వంశంలో గురువు స్థానంలో ఉన్నందువల్ల నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. సజీవంగా వెళ్ళిపో. కాదని ఇక్కడే ఉంటే పోతురాజు మాట్లాడు. పోతురాజు ఖడ్గమే మాట్లాడుతుంది. నువ్వు చెప్పేవని ఆ నీలకంఠానికి 5,000 ఇచ్చాను. వాడు అసలు అడ్రస్సే లేడు. డబ్బు తీసుకుని ఎస్కేప్ అయినట్టున్నాడు. వాడు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు. ఇక్కడ పక్కనే ఎక్కడికో వెళ్ళుంటాడు. ఇప్పుడు వచ్చేస్తాడు. నాకు నమ్మకం లేదు. అమ్మా భైరవి అమ్మా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళేవయ్యా? ఏదైనా పని అప్పచెప్తే అది బాధ్యతగా చేసి అలవాట్లేదా? నీ ఇష్టానికి నిదానంగా వస్తున్నావు. ఏమనుకుంటున్నావయ్యా? అది ఏమిటంటే అమ్మా, అది మాట్లాడకుండా ఉంటావా? అలా చెప్పండి. ఎప్పుడు చూసినా నన్ను తిడుతూనే ఉంటారు. తిట్టకపోతే బుద్ధుందా నీకు? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు వస్తావని నీకోసం నేను ఎదురు చూడాలా? ఈ అమ్మ కంటే ఆ అమ్మాయి బెటర్. ఏమిటి గొణుక్కుంటున్నావు? వెళ్ళిన పని ఏమైంది? ఏం జరిగింది? అదేం లేదమ్మా, కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం తాగేశానమ్మా. నువ్వు తాగు, తందనాలాడు, దాని గురించి అడిగానా? వాడి దగ్గర ఏం శక్తి ఉందో కనిపెట్టావా? ఫస్ట్ రౌండ్ లోనే నేను అతను అడిగానమ్మా, కానీ 4వ రౌండ్ లోనే అతను నాతో అన్ని నిజం చెప్పాడమ్మా. వాడు ఏమని చెప్పాడు? మర్చిపోయానమ్మా, ఉండండి ఆలోచించి చెప్తా.
అది ఏమన్నాడబ్బా? ఏదో చెప్పాడే, ఏం చెప్పాడు? అది ఆలోచిస్తున్నా. అతను ఏమన్నాడో చెప్పి చావు. కొంచెం ఉండడమ్మా, ఆలోచించి చెప్తానని చెప్పాను కదా. చెప్పు, వాడేం చెప్పాడు? ఏదో చెప్పాడమ్మా, కానీ ఏం చెప్పాడనేది మర్చిపోయానమ్మా. కానీ ఏమి జ్ఞాపకం రావడం. కానీ నువ్వు ఎవరికి చెప్పకూడదు. అలాగే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టుగా నేను ఎవరితోనూ చెప్పను. అమ్మా, నాకు ఇప్పుడు కొంచెం జ్ఞాపకం వచ్చిందమ్మా. కొడతేనే గుర్తుకొస్తుంది. చెప్పు, ఏం చెప్పాడు? నేను చెప్పనమ్మా, ఎందుకంటే మందు విషయంలో మేమిద్దరం బాగా ఫ్రెండ్స్ అయిపోయాం. ఏ విషయమైనా సరే నేను ఒట్టుగా ఎవరితో చెప్పనని ప్రమాణం చేశాను. అయ్యి బాబు, ఏం చేస్తుంది? నీకు ప్రాణం ముఖ్యమా, ఫ్రెండ్షిప్ ముఖ్యమా? ఎందుకంటే నాకు ఫ్రెండ్షిపే ముఖ్యమమ్మా. అయితే ప్రాణాలు ముఖ్యం కాదు. వద్దమ్మా, వద్దమ్మా, అమ్మా, అమ్మా, నన్నేం చేయకమ్మా, అమ్మా, అమ్మా, నన్నేం చేయదమ్మా, అమ్మా, అమ్మా. భైరవి, అమ్మా, అయ్యా, 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 అమ్మా, నన్ను వదిలేండమ్మా, అమ్మా, నన్నేం చేయకడమ్మా, అమ్మా, అమ్మా, నాకు ప్రాణమే ముఖ్యం అమ్మా. నిజం చెప్పేస్తానమ్మా, నిజం చెప్పేస్తానమ్మా, నిజం చెప్పేస్తాను. నాకు ఫ్రెండ్షిప్ ముఖ్యం కాదు. నిజం చెప్పేస్తానమ్మా, నిజం చెప్పేస్తాను. చెప్పు, నిజం చెప్పేస్తానమ్మా. దీని అంతటికి ఆ సూట్ కేసులో ఉన్న చక్రమే కారణం అంటమ్మా. ఆ చక్రం అతని దగ్గరికి వచ్చిన తర్వాతే అతనికి బాగా కలిసి వచ్చిందని చెప్తున్నాడమ్మా. అతనికి ఉన్న శక్తి అంతా ఆ కాలచక్రం వల్లే వచ్చిందంటమ్మా. నాకెందుకనో ఇది నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వివేవి పట్టించుకోకు. నాకు ఆకలేస్తుంది, పద వెళ్ళి తిందాం. నువ్వు వెళ్ళి తిను. సరే, నేను వెళ్ళి తినొస్తాను. సరే అమ్మా, అయితే నేను కూడా బయలుదేరనా? రాత్రి తిన్నానో లేదు కూడా తెలియట్లేదమ్మా. నాకు కళ్ళు గిర్రం తిరిగిపోతున్నాయమ్మా. వెళ్ళొస్తానమ్మా. వేణు దగ్గర ఉన్న ఆ చక్కరం నా దగ్గరకు వచ్చే తీరాలి. నా శక్తిని నా దగ్గరకే తిప్పి పంపిన ఆ మహాశక్తి నా దగ్గరకు వచ్చి తీరాలి. ఎలాగోలా పట్టుబట్టి గుడికి తీసుకెళ్తున్నావు. నువ్వు అనుకునే సాధించావు, నేను అనుకునే జరగలేదు. సరే, నువ్వు సాధిస్తే నేను సాధించినట్టే. పద, గుడికి వెళ్దాం. ఈ రోజు గుడిలో పూజని ఎలాగైనా సవ్యంగా పూర్తి చేయాలి. ఈయనకు తెలియకుండా నేను చేసే ఆఖరి పని ఇదే అయి ఉండాలి. ఏంటండి, కార్తాలను మర్చిపోయారా? అవును, మాటలో కీ మర్చిపోయాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కీ తీసుకొస్తాను. ఎన్నో రోజులు నిన్ను వెతుక్కుంటూ నేనొచ్చాను. కానీ ఇప్పుడు నా కంటి ముందే నువ్వున్నావు. ఇక పైన నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. ఓం శక్తి, ఓం
రోజుతో నీ కథ ముగిసిందిరా. లోపలికి వెళ్ళు, అరుణ్ణి చంపే. ఎక్కడ పెట్టాను? ఏయ్, నేను నిన్ను పిలవలేదే. క్లీన్ చేయడానికి వచ్చావా ఏంటి? నుదుట్న అంత పెద్ద బొట్టు పెట్టుకోనున్నావు ఏంటి? చూడ్డానికి అదోలా ఉన్నావు, ఏమైంది? നിങ്ങൾക്ക് എന്താ സാർ ആയ? ഞാൻ എങ്ങനെയാ സാർ ഇവിടെ വന്നേ? സാർ മാനേജർ അടുത്ത് പറയണ്ട സാർ, എന്റെ പണി പോകും സാർ. സാർ ప్లీజ్ సార్, మేనేజర్ അടുത്ത് പറയണ്ട సార్. అంటే వీడి తప్పేం లేదు, వీడినేదో దుష్టశక్తి ఆవహించి ఇలా చేయించింది. సరే నువ్వు వెళ్ళు, నేను ఎవరికి చెప్పనులే. వెళ్ళు వెళ్ళు. మన చుట్టూ ఏదో తప్పు జరుగుతోంది. అందుకే ఆ రోజు గంగ నీళ్లలో పడింది. ఈరోజు నన్నెవడో చంపడానికి వచ్చాడు. దీనంతటికీ కారణం ఎవరై ఉంటారో. నేను అనుకున్నది జరిగింది. అరుణ్ కథ ముగిసింది. ദൈവമേ, ഞാൻ തെറ്റ് ചെയ്തല്ലോ. എന്താ നടന്നേ? എന്തിനാ ഞാൻ അവിടെ പോയേ? నా పగ ఈ రోజు తీరింది. ఈ రోజే నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. ഞാൻ എങ്ങനെ അവിടെ പോയത്? ഒന്നും മനസ്സിലാവുന്നില്ലല്ലോ. అరుణ్ ప్రాణాలతో బయటికి ఎలా వచ్చాడు? లోపల ఏం జరిగింది? నా మంత్రం ఎందుకు ఫలించకుండా పోయింది? కనిపెడతాను. ഞാനെങ്ങനെയാ സാർ ഇവിടെ വന്നേ? ఎన్ని రోజులుగా గుడికి వెళ్ళాలి, దేవుణ్ణి దర్శించుకోవాలని నాకు అనిపించలేదు. కానీ ఈరోజు గుడికి వెళ్ళాలనిపిస్తోంది. ఎందుకంటే మన చుట్టూ ఏదో జరగకూడదు జరుగుతుందని నాకు అనిపిస్తుంది. గంగా, ఏంటండి ఎప్పుడూ లేనిది ఈరోజు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నారు? మన చుట్టూ అలా జరగకూడనివి ఏమైనా జరుగుతున్నాయా? నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. లోపల ఏదో ఇంట్యూషన్లా అనిపిస్తోంది. గుడికి వెళ్తే ఏదైనా పరిష్కారం దొరుకుతుందని నా మనసుకు అనిపిస్తోంది. తప్పకుండా అండి, గుడికి వెళ్తే మనసుకు ధైర్యం వస్తుంది.
అది కాకుండా మనం వెళ్ళే తెప్పకుల్ల భగవతి అమ్మవారు గొప్ప శక్తి గలదంట. ఖచ్చితంగా ఆ అమ్మవారు మన సమస్యల్ని తీరుస్తుంది. అరుణ్, గంగ ఇప్పుడే బయలుదేరారు. నేను వాళ్ళను ఫాలో చేస్తున్నాను.